హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదలండి. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల చేయనున్నారండి. ప్రస్తుతం ఆన్సర్ పేపర్ ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి కాగా తప్పులు దొరకకుండా ఉండేందుకైతే మరోసారి జవాబు పత్రాలను పరిశీలిస్తూ ఉన్నారు. సో ఏప్రిల్ 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి మనకు తెలిసిందే అండి. ఈసారి పరీక్షలకు దాదాపుగా మొత్తం ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లలో కలిపి 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,78,527 మంది మొదటి సంవత్సరానికి చెందినవారు. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో విద్యార్థులు కాగా ఇక 4,43,993 మంది ద్వితీయ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయితే ఎగ్జామ్స్లో పాల్గొన్నారు. పరీక్షల ప్రక్రియ అనేది ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా పేపర్ ఇవాల్యుయేషన్ వేగంగా సాగుతోంది. సో మనం చూసుకోవచ్చు, ఈ విధంగా వేగంగా మూల్యాంకన ప్రక్రియను మొత్తం 4 దశల్లో కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి విడత ఇవాల్యుయేషన్ ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది. ప్రస్తుతం రెండో ఇవాల్యుయేషన్ అయితే నడుస్తుంది. ఈ నెలాఖరులోపు 4 విడతలను పూర్తి చేసేలా ప్లాన్ అయితే రూపొందించారండి బోర్డు అధికారులు. సో జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని అయితే ఇంటర్మీడియట్ బోర్డు హెచ్చరించింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి వాటికి కూడా అవకాశం ఉండకూడదు అని అయితే గట్టిగా చెబుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఇవాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అయితే ప్రతి ఒక్క ఇవాల్యుయేషన్ ప్రక్రియను మానిటర్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించిందండి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. ఈసారి కొత్తగా సంగారెడ్డి జిల్లాలోను ఇవాల్యుయేషన్ సెంటర్ని అయితే అందుబాటులోకి తీసుకుని వచ్చారు. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాధ్యమైతే త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చండి. ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే అతి త్వరలో రాబోతూ ఉన్నాయి. సో 4 దశల్లో ఆన్సర్ పేపర్ ఇవాల్యుయేషన్ ప్రక్రియ అయితే సాగుతుంది. ఇందులో మొదటి ప్రక్రియ పూర్తయిపోయింది. సో ఈ నెలాఖరుకల్లా ఇప్పుడు రెండవ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఆన్సర్ పేపర్ ఇవాల్యుయేషన్ అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 4 స్టేజ్లలో అయితే ఆన్సర్ పేపర్ ఇవాల్యుయేషన్ అయితే జరుగుతుంది. ఎటువంటి తప్పులు కూడా దొరకకుండా. సో కాబట్టి ఎట్టకేలకు ఈ నెల ఆఖరులో అయితే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.